శశాంకశూడాగ్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే రామదూతం చెప్పాలండి గట్టిగా. వందే రామదూతం వందే రామదూతం వందే రామదూతం వందే రామదూతం వందే రామదూతం వందే రామదూతం. ఇప్పుడున్న కలి ప్రభావంతో ప్రతి చిన్న సమస్య కూడా జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నానండి. చాలా మంది కూడా చాలా దౌర్భాగ్యకరం ఇది. ఎందుకంటే ప్రతి ఒక్క సమస్యకు కూడా పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం కొరకే మనం ఇక్కడికి రామదూత స్వామి వారికి వచ్చాము. త్రిమూర్తి అవతారము, దత్తాత్రేయ స్వరూపము, శ్రీ వేణు దత్తాత్రేయ స్వామివారి యొక్క కృపా కటాక్షములు నిరుపేదల కాడి నుంచి కూడా ధనవంతుల వారికి వరకు కూడా ఒకటే రకమైన ఈ యొక్క ప్రసాదము లేదా వారి యొక్క కీర్తన, వారి యొక్క కీర్తి అనేది ప్రసారించబడుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి మనస్పర్ధలకు వెళ్ళొద్దండి. ఎందుకంటే మన జీవితం అనేది స్వల్పకాలము. ఈ స్వల్పకాలమని ప్రతి ఒక్కటి కూడా ఆనందమయంతో భక్తి మార్గంలో స్వామివారి పాదాల యందు ఉంచి మనము మన జీవితానికి గల సార్థకత చేరుకోవాలి. నా యొక్క మొదటి అనుభవం చెప్తానండి. నేను స్వామివారి వద్దకి గత సంవత్సరం నుంచి రావడం జరుగుతుంది. ప్రతి పౌర్ణమి నాడు కూడా ఎప్పుడు కూడా నేను ఆ చివరిలో కూర్చొని స్వామివారిని ధ్యాన స్వరూపంగా దర్శించుకొని తిరిగి వెళ్ళడం జరుగుతుంది. స్వామివారిని కలవాలి, నా పేరేందో చెప్పుకోవాలి, నా ఐడెంటిటీ చెప్పుకోవాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఆయన ఒక ధ్యాన స్వభావంలో ఉన్నవారికి ప్రసన్న అవుతారు కాబట్టి నాకు అది కలగడం జరిగింది. నా మొదటి అనుభవం వచ్చేసి నేను, నా భార్య, నా కొడుకు, వానికి ఒక సంవత్సరం ఏజ్ ఉంటుందండి. వచ్చినప్పుడు అప్పుడు ఎండ చాలా విపరీతంగా ఉంది. బయట టెంట్ కింద వాడు చాలా ఇబ్బంది పడ్డాడు. దగ్గర 1 అవర్ ఏడ్చాడు. ఇంకా స్వామి మీదే దయ, మేము వెళ్ళిపోతామని చెప్పేసి బయటికి వెళ్ళినప్పుడు ఆశ్రమం కాడ అసలు ఎలాంటి వెహికల్ కూడా లేదు. అప్పుడే భగవంతుడు దయతో మా వద్దకి ఒక కారు పంపాడండి. అది ఎక్కినాము. వాళ్ళే ఆపి ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఇట్లా మెయిన్ రోడ్కి వెళ్తామని చెప్పాము. సరే మీరు ఎక్కండి, మేము తీసుకెళ్తామని చెప్పారు. మేము ఎక్కడం జరిగింది. ఎక్కిన మరుక్షణమే అది స్వామివారి యొక్క లీల, ఆ యొక్క ఏడుపు ఆపడం జరిగిందండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడే జరిగిన లీల ఏంటంటే గత 20 సంవత్సరాల క్రితం మా మేనమ్మ అండి ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ కూర్చుంటే ఇంట్లో వర్క్ చేస్తున్నాను నేనని చెప్పాడు. చాలా సంతోషం. ఇక్కడ చూడండి లీల ఎలా ఉంటుందంటే తప్పిపోయిన బంధువులను కూడా మీ వద్దకి చేర్పించే ఒక అపురూపమైన ఆ లీలలో ఇక్కడ స్వామివారికని చూడగలుగుతారని ఎవరైనా. ఎందుకంటే భక్తితో శ్రద్ధతో వాచ కర్మణ అనే సిద్ధాంతం ప్రకారం మీరు ఎప్పుడైతే స్వామివారి వద్దకి నిండు మనసుతో నమ్ముకొని వస్తారో అప్పుడు మాత్రమే మీ యొక్క కోరికలని నెరవేర్చడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా అసలు ఈ కలియుగంలో స్వామివారి యొక్క విశిష్టతలు చెప్పలేక అన్నింటినీ కాదండి. ఎందుకంటే మీ మధ్యలో ఎంతోమంది ఉన్నారు, వారి యొక్క విజయాలు కానీ వారి యొక్క సాఫల్యాలు కానీ ఇట్లా చెందినవారు. ఒక సంఘటన ఏంటంటే నాకు స్వామివారిని పరిచయం చేసిన వ్యక్తి యొక్క పేరు వచ్చేసి సలేశ్వరం గారండి. అతనికి కిడ్నీ అనేది ఫంక్షనింగ్ మొత్తానికి ఆగిపోయింది. ఎప్పుడైతే ఆ కిడ్నీ ఫంక్షన్ అయిపోయిందో యూరిన్ అనేది బయటకు వచ్చే ఆస్కారం లేకుండా అయిపోయిందండి. తిరిగిన హాస్పిటల్ లేవు. చాలా ఇబ్బంది పడ్డాడు, ఎంతో మనక్షోభ పడ్డాడు. అరే నా జీవితం ఇంతైనా అయిపోయిందా అని ఒక సమయంలో తిరుపతిలో స్వామివారి యొక్క పూజ జరుగుతున్న విషయం తెలుసుకొని తిరుపతికి వెళ్ళి ఆ యొక్క సమస్యని ఆ యొక్క దీక్షాధరిని గంగాభవాని అమ్మగారితో చెప్పడంతో స్వామివారికి చెప్పడం వల్ల అతను కలిసిన 3 నెలల తర్వాత అతను 2 సంవత్సరాల నుంచి ఒక బ్లాడర్ నుంచి పైప్ పెట్టుకున్నాడు. ఆ పైప్ అనేది తొలగించడం జరిగిందండి. చాలా అసలు సంతోషకరమైన విషయం. ఎందుకంటే జీవితాన్ని అస్తమించే అటు ఉన్నా కానీ ప్రాణాలు నిలబడినటువంటి నిజస్వరూపమైనటువంటి స్వామివారే ఈ రామదూత స్వామివారండి. ఎందుకంటే నేను ఎక్కువ ఇట్లా టెంపుల్స్ కానీ ఎక్కడికి కానీ వెళ్ళే ప్రయత్నం చేయబడి. ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణంలో మనం ఎంతసేపటికి పని 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 పని
ఈ పనితో మనం చేసేది ఏమన్నా ఏం లేదండి, సొల్లు జోళ్ళు అనవసరమైన విషయాలు మాట్లాడుకోవడం తప్ప వేరేది ఏం లేదు. దయచేసి అనవసరమైన విషయాలు మాట్లాడుకోకుండా ఇప్పుడున్న ఈ క్షణంలో ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని ధ్యానించండి. తత్ఫలితంగా మీరు కంపల్సరీ ఒక విజయం అనేది పొందుతారు. స్వామివారు ఇచ్చిన బాటలో స్వామివారు ఇచ్చిన దీక్షలు కానీ చేపట్టండి. ఇంకోటండి, నేను ఇంతవరకు కూడా ఎలాంటి దీక్ష కూడా చేపట్టలేదు, అసలు పూజ కూడా చేపట్టలేదు. నేను కేవలం నన్ను వచ్చినప్పుడల్లా స్వామి నన్ను ఆర్థికంగా బలపరచండి, నేను ఈ సమాజానికి అంతో ఇంతో సేవ చేయాలని నేను అనుకుంటున్నాను. నేను అనుకున్న మాత్రాన్ని నేను వచ్చిన 3 నెలల తర్వాత నా యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగైందండి. నాతోటి నా చేతి ద్వారా కానీ నా మాట ద్వారా కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సహాయం చేయనిక నేను ఈ స్వామివారి వల్లనే నేను ఈ యొక్క సంకల్పం పెట్టుకున్నాండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దం పాటిస్తూ స్వామివారిని వేడుకోండి. ఎందుకంటే మీ యొక్క నిశ్శబ్దంలోనే స్వామివారు తిరుగుతూ ఉంటాడు. ప్లీజ్ కొద్దిగా అర్థం చేసుకొని ఈ యొక్క ముచ్చట్లయితే ఉన్నాయో అది కొద్దిగా బంద్ పెట్టండి. ఎందుకంటే వచ్చిందే మన యొక్క బాధలు, మన యొక్క కష్టాలు, మన యొక్క నిష్ఠూరాలు చెప్పుకోవడానికి వచ్చాము. ఇక్కడ కూడా అదే ప్రవర్తిస్తే మనం చేసిన పని వ్యర్థం అండి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి విచ్చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అదేవిధంగా స్వామివారి కృప అందరితో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వందే రామదూతం, వందే రామదూతం, వందే రామదూతం. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. నా పేరు నాగిరెడ్డి అండి. మాది వేపల సింగారం, హుజూర్ నగర్ మండలం, సూర్యాపేట జిల్లా. మేము మొట్టమొదటిసారిగా సారి వారి ఆశ్రమం దగ్గరికి వచ్చాము. అప్పుడు దీక్షా కార్యక్రమాలు ఉన్నవి. దీక్ష తీసుకుంటే మీరు సుఖ సంతోషాలుగా మీ కుటుంబ బాధలు కానీ అన్నీ పోవటానికి మార్గం ఉంటుంది అని మాకు సూచన సలహా ఇచ్చిన పక్కన మా గ్రామం మేళ్ల చెరువులో రామిరెడ్డి బిందు వారి ద్వారా మేము అక్కడికి రావటం జరిగింది. ఆ స్వామివారి చూడటం, స్వామివారి ప్రసంగం విన్నాక దీక్ష తీసుకోవటం జరిగింది. ఆ తర్వాత దీక్ష తదనంతరం ఇక మా విలేజ్లో 3 తరాల నుంచి మేము నాభిశిల బుడ్రాయి వేద్దామని అనుకోవటం జరుగుతున్నది. ఆ బుడ్రాయి గతంలో ఉండేది 3 తరాల కిందిది కాబట్టి అది భూ లెవెల్కి పోయి గ్రామంలో అనేక అనర్థాలు జరుగుతుండేవి. ఎవరిని తీసుకొచ్చినా కానీ ఏ సిద్ధాంతి వచ్చినా ఈ బొడ్రాయి ఈ విధంగా ఉండకూడదు, దీనివల్ల మీ గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు పడతారని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మేము కొంతమంది గ్రామ పెద్దలందరం కూడా కలిసి ఏదైనా ఏమీ లేదు, బుడ్రాయి అనేది వేయాలి అనే ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మేము గ్రామ పెద్దలను కలవటం, గ్రామ ప్రజలు సలహాలు తీసుకొని ఆ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చిన తర్వాత అంతకుముందు 2 దఫాలు కూడా ఇక్కడ బుడ్రాయి వేద్దాము అని అనుకుంటున్నాం, కానీ ఆ కార్యక్రమం నెరవేరలేదు. మేము ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చి ఆ దీక్షలో అనుకున్న తర్వాత ఆ తర్వాత పెద్ద మనుషులు అందరూ కూర్చోవటం, సరే ఓకే బుడ్రాయి అనేది అవసరం కాబట్టి అందరూ ఒప్పుకోవటం, ఆ స్వామివారి అనుగ్రహం వల్ల ఆ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఏదైతే అనుకున్న కార్యక్రమానికి మాకు గ్రామ ప్రజలు అందరూ కూడా సహకరించి విరాళాలు ఇచ్చి పోయిన జూన్ 25వ తారీఖు మేము బుడ్రాయి ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఆ ప్రతిష్టకి ముందు రోజు మన రామసుబ్బారెడ్డి గారు
మా విలేజ్కి రావటం, ఇట్లా గ్రామంలో ఇంత రంగరంగ వైభవంగా పండగ చేస్తుర్రు. బుడ్రాయి నాభిశిల, బుడ్రాయిని నాభిశిల అంటారు. అది శీతల అమ్మవారు. ఆ అమ్మవారి కార్యక్రమం చేసుకుంటారు. దానితో పాటుగా మా గ్రామ దేవతలైనటువంటి ముత్యాలమ్మ, మద్దిరావమ్మ, అంకమ్మ, పెద్దమ్మ గుళ్ళు కూడా చేసుకుంటారు. కాబట్టి ఆ కార్యక్రమం మేము ఒక టైం పెట్టుకోవటం, ఆ సమయానికి మా సుబ్బరామరెడ్డి గారు రావటం, ఇది చాలా మంచి కార్యక్రమం, సార్ ఎందుకు వచ్చారంటే దీక్ష తీసుకునేటటువంటి మాతలని అయ్యవార్లను కలవడానికి వచ్చి మా అందరిని కూడా అక్కడ రామాలయంలోకి పిలవటం జరిగింది. చూసినాక ఇది చాలా మంచి కార్యక్రమం, ఇది ఒకసారి ఇక్కడ నాభిశిల ప్రతిష్ట కార్యక్రమం ఉందని స్వామివారికి తెలియజేద్దామని స్వామివారి ద్వారా, రామసుబ్బారెడ్డి గారి ద్వారా ఆ సమాచారాన్ని స్వామివారికి చేర్చడం జరిగింది. అప్పుడు స్వామివారు మాతో మా ఊరి మీద ఉన్న ప్రేమ, లేదా మా ఊర్లో అప్పటికి దరిదాపుగా 22 మంది జంటలు దీక్ష తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ప్రభావం ఏమి కానీ స్వామివారు రామసుబ్బారెడ్డి గారి ద్వారాగా చాలా మంచి కార్యక్రమం ఆ ఊర్లో జరుగుతుంది. కాబట్టి మన ఈ కార్యక్రమానికి బుడ్రాయికి బీజాక్షరాల మంత్రం మనం ఇద్దామని చెప్పటం, స్వామివారు ఆ సందేహం పంపించడం, ఆ సందేశాన్ని రామసుబ్బారెడ్డి గారి ద్వారా మాకు తెలియజేయటం, రామసుబ్బారెడ్డి గారు చెప్పినాక ఆ కమిటీలో సభ్యుడిగా నేనుండి ఆ కమిటీ సభ్యులందరూ తెలియజేసి ఇట్లా ఈ విధంగా మన అవధూత శ్రీ రామదూత స్వామి వారి ఆహ్వానం మేరకు బీజాక్షరాల మంత్రం పంపించడం జరుగుతుంది. దానివల్ల మన గ్రామానికి ఉన్నటువంటి చీడ పీడ దరిద్రం అన్ని పాడి పంటలు బాగుండాలంటే ఇలా ఈ విధంగా సందేహం పంపారంటే చాలా మంచిది నాయన అని చెప్పటం. మాకు రామసుబ్బారెడ్డి గారు 25వ తారీఖు జూన్ నెల ప్రతిష్ఠ అయితే 24వ తారీఖు రోజు ఆ బీజాక్షరాల మంత్రం మాకు పంపించడం జరిగింది. అది పంపించినాక సరే మేము అక్కడున్న అయ్యగార్ల ప్రతిష్ఠ అయ్యగార్లతో చెప్పి ఆ బీజాక్షరాల మంత్రాన్ని ఆ నాభిశిల బుడ్రాయి ప్రతిష్ఠ రోజు మేము దాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అది జరిగినాక మొన్న 19వ తారీఖు మేము మళ్ళీ మన పూర్ణశర్మ గారి మాతాగారు పూర్ణశర్మ గారి ఆధ్వర్యంలో అక్కడ ఒక సత్సంగం కార్యక్రమం పెట్టుకున్నప్పుడు మాకు ఇట్లా ప్రతిష్ఠ అయిన 40-45 రోజులలో ఊర్లో మార్పు కనపడ్డది. ఏ విధమైన మార్పు అంటే అన్నదమ్ముల మధ్య కలతలుండి ఎన్నో సంవత్సరాల మించి కలవనోళ్ళు కలవటం, భార్యాభర్తలుగా విడిపోయి తర్వాత ఆ సందర్భంగా కలవటం, అట్లా 3 రకాల అంటే ఊరిలో అప్పుడే ఆ బీజాక్షరాల ప్రభావం కనపడి ఈ విధంగా మంచి జరగటం జరుగుతుంది. ఆ విధంగా ఆ స్వామివారు ఇక్కడికి నాకు మాట్లాడడానికి కూడా వారి అనుగ్రహం లేనిది ఏది ఇక జరగదు. కాబట్టి ఆ మంచి కార్యక్రమంలో నేను కార్యక్రమంలో పాలు పంచుకొని బీజాక్షరాల మంత్రం వేయటం వల్ల మా ఊరు బాగుంటుంది, మా ఊరిలో ఉన్న గ్రామ ప్రజలు అందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉండాలని మాకు అలాంటి అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి మన గురువేలులు రామదూత స్వామి వారికి, అదేవిధంగా వారి భక్త బృందం అందరూ కూడా మాకు సహకరించినటువంటి అమ్మగారులకి అయ్యగారులకి అందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ వందే రామదూతం. వందే రామదూతం.
అందరికీ వందే రామదూతం. నా పేరు పి వెంకటయ్య, మిడ్జిల్ మండల్, కొత్తూరు గ్రామము. దాదాపు నాకు ఒక 30 సంవత్సరాల నుండి నేను ఒక క్రిస్టియన్లో నమ్ముకొని క్రిస్టియన్లో బాప్టిజం తీసుకునేవాడిని. ఆ తర్వాత నాకు 2 సార్లు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కామనేనికి నా కొడుకు నా అల్లుడు మందులు ఇప్పించేవాళ్ళు. ఒక 3 సంవత్సరాలు తిన్న మందులు నెలకు 4,500 5,000 నుండి. ఆ తర్వాత నాకు ఈ చేతులు కూడా లేవపోయేది, ఈ భుజాలు మొత్తం పొడుపులు ఇవన్నీ ఉండేది. తర్వాత తిని పండుకుంటే మధ్యరాత్రి 1:30-2 గంటలకు తిన్నది ముక్కులల్లా వచ్చేది. ఆ రాత్రి గొంతు కానీ స్వరం కానీ ఎంత నొప్పి పట్టి వాయబ్బా ఎందుకబ్బా ఈ బతుకు అనే ఆలోచన ఉండేది. ఇన్ని అట్లా అయినప్పుడు చెమ్మే నీళ్ళు తాగితే కానీ కొద్దిగా అదే అయ్యేది. అట్లాంటిది మా గ్రామానికి చెన్నంపల్లి శేఖర్ అన్న మా గ్రామంలో పోతుంటే అన్న నమస్తే అంటే నమస్తే అన్న అని చెప్పి ఇంతోడి ఇలవాడి మాట్లాడి అన్న ఎక్కడ పోతున్నావు ఏం కథ అని ఆయన బాధ సాధ ఆయన చెప్పి నా బాధ సాధ నేను చెప్పి మా ఇంటిలో ఇంతోడి 1 గంట సేపు ఊకొని స్వామి గారి గురించి మా శ్రీరామదూత స్వామి గురించి చెప్పి అన్న ఇట్లా ఉంటుంది స్వామి కాడికి పోతే బాగుంటుంది, నాకు మంచిగా అయింది, మీరు కూడా వెళ్తే బాగుంటుంది అన్న అని చెప్పిండు అని యూట్యూబ్లో చూపించిండు. అన్న స్వామి ఫోటో చూపించి యూట్యూబ్లో ఇట్లా కొట్ట అన్న వస్తుందంటే ఆయన పొద్దాసనం నొప్పులతోనే ఉన్న భుజాల నొప్పులతోని బుడ్డచేనుకు పైపులు చేసిన పొదిమికలు వచ్చి కాలు చేతులు కడుక్కొని ఆ యూట్యూబ్ ఆన్ చేసి స్వామివారి యూట్యూబ్ చూసుకుంటూ మరి స్వామి వేరే వారికి ఏ ప్రాంతంలో ఉపదేశం చేస్తుండు ఆ ఉపదేశం చూసుకుంటూ అందరినీ చేతులు లేపుర్రి అంటే నేను కూడా వాళ్ళతో పాటు యూట్యూబ్లో చూసుకొని చేతులు లేపిన. ఆ చేతులు లేపినంత వరకే నాకు నొప్పులు ఉన్నాయి. తర్వాత చేతులు నెత్తి మోపి కిందికి దించినాక నొప్పులు ఎక్కడ పోయినావో ఆ నుండి మళ్ళీ తెల్ల నుండి అన్న శేఖర్ అన్న ఎక్కడున్నావు, స్వామివారి యొక్క ఫోటో నాకు ఇయ్యన్నా, స్వామివారి దగ్గర నన్ను ఎప్పుడు తోలుకపోతావు అని ఆరాటపడుతూ అన్నను శేఖర్ అన్నను బలవంతం చేస్తూ నేను ఎంబడి పడేవాడిని. అట్లా స్వామి కాడికి ఎప్పుడైతే వచ్చినో స్వామి ప్రసాదం భోజనం చేసుకొని పోయినో అక్కడి నుండి నాకు ఎలాంటి లేవు నొప్పులు లేవు, ఏవి లేవు. చేతులు ఇట్లా లేస్తున్నాయి. ఆ రోజు అంగి గుండీలు పెట్టుకుందామంటే లేకపోయేది చేతి. ఇవాళ ఈ విధంగా లేస్తుందంటే స్వామి మహిమ నాకు ఎంతో బ్రహ్మాండంగా చూపించింది. వ్యవసాయ పని బాగా బ్రహ్మాండంగా చేసుకుంటున్నా. మా గ్రామంలో కూడా అందరికీ చెప్పినాం, గుడికాడ కుంకుమార్చన కార్యక్రమం చేసినాం. మా గ్రామంలో ఎంతోమంది 20-30 మంది భక్తులు ఉంటారు, భజన భక్తులు. వాళ్ళందరితో నా మొర వినపెట్టుకున్నా. వాళ్ళు కూడా నా మొరను విని ఆ కుంకుమార్చన కార్యక్రమానికి కొత్తూరు గ్రామ భజన భక్తులు అందరూ కూడా సహకరించారు. అమ్మగారు మరి మంజుల అమ్మగారు కూడా అక్కడ రావడం జరిగింది. ఇంకా కొంతమంది అమ్మగారు కూడా వచ్చి కుంకుమార్చన కార్యక్రమాలు చేసిరు. మరి బ్రహ్మాండంగా ఈరోజు ఒక బస్సు కొత్తూరు నుండి ఒక బస్సు తీసుకొని మా భజన భక్తులు మా కొత్తూరు గ్రామస్తులు అమ్మగారు అందరూ మన స్వామివారి కార్యక్రమానికి రావడం జరిగింది. ఈరోజు మాకు బ్రహ్మాండంగా మంచి ఏ నొప్పులు లేకుండా ఉండంటే స్వామి పుణ్యమని మేము స్వామికి వేలాది వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ధన్యవాదాలు వెంకటయ్య గారు. ఆయన ఎప్పుడూ కలవలేదు, ఎప్పుడూ మాట్లాడలేదు. స్వామివారికి కనీసం ఆయన పేరు తెలీదు. ఈయన స్వామివారిని ఎప్పుడూ కలవలేదు. నమ్మకంతో కేవలం యూట్యూబ్లో వీడియో చూసి హోప్స్ వదిలేసుకొని ఆయన ఆ పరిస్థితిలో ఉన్నా కూడా కేవలం యూట్యూబ్లో ఉన్న వీడియో చూసి హీస్ కంప్లీట్లీ రికవర్డ్ రైట్ నౌ. మీ ముందు నిలబడి మాట్లాడి మీ ముందే చేతులెత్తి మాట్లాడగలిగారు. అది స్వామివారి శక్తి. వందే రామదూతం.